నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఎన్నికల ప్రొసీడింగ్ అధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్పొరేటర్లు నాయకులతో కలిసి జాయింట్ కలెక్టర్ కార్తీక్ని కలిశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థికి ఓటు వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ నెల్లూరు నగర నియోజకవర్గం ఎన్నికల అధికారిగా ఉన్న జాయింట్ కలెక్టర్ కార్తీక్కి వినతిపత్రం అందించారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేసిన కార్పొరేటర్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ కార్తీక్ని కోరారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా మొత్తం 54 మందిలో ఒక రాజీనామా చేస్తుంటే 53 మంది కార్పొరేటర్లు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద వైఎస్ఆర్సీపీ సింబల్ మీద తెలిసినటువంటి వ్యక్తులే. కాబట్టి డిప్యూటీ మేయర్ ఎన్నిక సంబంధించి వైఎస్ఆర్సీపీ బీఫామ్ ఇచ్చినటువంటి ధర్మిల గారికి ఓటు వేయమని చెప్పి మిగిలిన కార్పొరేటర్లు అందరికీ కూడా విప్ జారీ చేయడం జరిగింది. అయితే దాంట్లో 40 మంది కార్పొరేటర్లు విప్ని ధిక్కరించి మా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కాకుండా మాకు అపోజిషన్ గా నిలబడినటువంటి వ్యక్తికి ఓటేయడం కూడా జరిగింది. ఆ 40 మందికి దాంతో పాటుగా మరో 2 కార్పొరేటర్లు గైర్హాజరు కావడం కూడా జరిగింది. గైర్హాజరైనా కూడా విప్ ధిక్కరించినట్లయితే విప్లో మనం తెలియపరిచేది ఏంటంటే హాజరయ్యి వైఎస్ఆర్సీపీ బీఫామ్ ఇచ్చినటువంటి వ్యక్తికి ఓటు వేయమని చెప్తాం. కాబట్టి గైర్హాజరైన 2 కానీ అలానే మా వైఎస్ఆర్సీపీ బీఫామ్ ఇచ్చినటువంటి క్యాండిడేట్ కాకుండా ఇంకొకరికి ఓటు వేసినటువంటి 40 మందికి కానీ మొత్తం 42 మంది కూడా ఈ విప్ని ధిక్కరించినారు. కాబట్టి వారందరూ కూడా అనర్హతకు అర్హులని చెప్పి వారందరినీ కూడా అనర్హులుగా ప్రకటించమని ఈరోజు ప్రెసిడెంట్ ఆఫీసర్ అయిన జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా నమ్మకం ఉంది జేసీ గారు ఒక డెసిషన్ తీసుకొని వారందరినీ కూడా రిమూవ్ చేస్తారు, కార్పొరేటర్లుగా అనర్హులుగా ప్రకటిస్తారని చెప్పి నమ్మకం మా అందరికీ కూడా ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ కనుక మేము కనుక ఫెయిల్ అయితే ఆ తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దాని మీద కూడా ఒక ఆలోచన రావడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో ఆ విధంగా పోరాటం చేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ వీటన్నిటినీ చేస్తూనే ప్రజాక్షేత్రంలో మీరు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ప్రజలందరికీ తెలియజేసేదానికి రాబోయే రోజుల్లో ముందుకెళ్ళడం కూడా